హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విద్యా ఉద్యోగ వార్తలను పరిశీలించే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వార్తల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్రంలో 3 కొత్త కేంద్రీయ విద్యాలయాలు అంటూ మనకు ఒక న్యూస్ అయితే నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనకు రాష్ట్రంలో కొత్తగా అయితే 3 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం రాష్ట్ర అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఇటీవల. సో దానికి అనుగుణంగానే ప్రపోజల్స్ని అయితే ఆమోదించినట్టుగా మనకు తెలుస్తుంది. కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసే అంశం అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యా వసతుల కల్పనలో భాగంగా ఈ 3 జిల్లాలకు కూడా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రపోజల్స్ అయితే పంపించడం జరిగింది. తాజాగా జోగులాంబ, గద్వాల జిల్లాల్లోనూ మరో కేవీని ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇదిలా ఉండగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో తెలంగాణపై కేంద్రం వివక్షత చూపుతున్నది. లాస్ట్ ఇయర్ దేశవ్యాప్తంగా 87 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదిస్తే ఒక్కటి కూడా తెలంగాణకి కేటాయించలేదు. ఇది ఫ్రెండ్స్, ఏంటంటే గతంలో మనకు రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనేటువంటివి రాలేదు. మిగతా రాష్ట్రాలకి కేటాయింపులు అయితే జరిగినాయి, కానీ తెలంగాణ రాష్ట్రానికి చాలా తక్కువగా రావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరొక 3 కేవీలను మంజూరు చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా అయితే కేంద్రం స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక ఫ్రెండ్స్, మనకు ఎంబీఏ, ఎంసీఏ దూర విద్య ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సుల్లో 2వ దశ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైనటువంటి ప్రొఫెసర్ జి రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించేటువంటి ఈ కోర్సులకు ఈ నెల 25న ప్రవేశ పరీక్ష ఉంటుందని వారు పేర్కొన్నారు. దరఖాస్తులను అయితే ఆన్లైన్ విధానంలో 10 నుంచి 20 వరకు, అంటే ఈ మంత్ 10th నుంచి 20th వరకు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 500 ఫైన్తో ఈ 24th ఫిబ్రవరి వరకు అయితే అవకాశం ఉందని తెలిపారు. ఫ్రెండ్స్, కాబట్టి ఎంబీఎంసీఏ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ మంత్ 10th నుంచి 20th వరకు తీసుకుంటారని చెప్తున్నారు. అదేవిధంగా 10th నుంచి 20 తర్వాత 500 ఫైన్తో కూడా 24th వరకు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని అయితే వారు చెప్తున్నారు. ఇకపోతే గురుకులాల్లో జీవో 317ను అమలు చేయండి అంటూ ఒక న్యూస్ వచ్చింది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా జోన్లు, మల్టీ జోన్ల వారీగా కేటాయింపులు జరిపారు. అయితే వారు ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి ఉద్యోగుల విభజన జరపాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు. ఈ 317 జీవో అనేటువంటిది ఇంకా అమలు చేయలేదు గురుకులాల్లో, కాబట్టి తొందరగా అమలు చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే అలాట్మెంట్స్ అయినాయి, కానీ ఇంకా సీనియారిటీ ఆధారంగా వాటిని కేటాయింపులు జరిపిండ్రు, కానీ ఇంకా వారు ఈ పాత వాటిలోనే కంటిన్యూ అవుతున్నారు, కాబట్టి చేయమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇకపోతే రేపు లా ఈసెట్ షెడ్యూల్ విడుదల. 10న ఐసెట్, ఎడ్సెట్ కమిటీ సమావేశాలు. లాసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇదే రోజు జరిగే ఆయా సెట్ల సమావేశాల్లో సమగ్రంగా చర్చించి షెడ్యూల్ని అయితే విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెలాఖరులో విడుదల కానున్నది. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ మనకు పీజీ లాసెట్ కానివ్వండి, లాసెట్ కానివ్వండి, ఎడ్సెట్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది రేపు విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నెల 27 లేదా 28 తేదీలో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు.
మార్చి మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు లా, పీజీ, లా సెట్ షెడ్యూల్ శుక్రవారం విడుదల కానున్నది. దీంతో పాటు బీటెక్ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ కోసం నిర్వహించేటువంటి టీఎస్ ఈసెట్ షెడ్యూల్ సైతం ఇదే రోజు. అంటే ఈసెట్ ఫర్ ఎఫ్డిహెచ్ అంటే డిప్లొమా హోల్డర్సు ఈ యొక్క బీటెక్లో జాయిన్ కావడానికి ఈసెట్ ఫర్ ఎఫ్డిహెచ్ అనేటువంటిది కూడా నిర్వహిస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా రేపే రిలీజ్ కానున్నది. ఈ నెల 10న టీఎస్, ఐసెట్, ఎడ్సెట్ల సమావేశాల అనంతరం ఈ రెండింటి షెడ్యూళ్లను అధికారులు విడుదల చేయనున్నారు. కాబట్టి లా సెట్ సంబంధించి కానీ, పీజీ లా సెట్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్సెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మనకు మిగతా న్యూస్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు గురుకులాల్లో త్రివంశం అయిపోయింది. బడి పిల్లలకు స్నాక్స్ బంద్ అంటూ ఒక న్యూస్ అయితే ఇచ్చారు. సో 10వ తరగతి పరీక్షల వేళ సర్కారు కాఠిన్యం, కడుపులు మార్చుకొని స్పెషల్ క్లాసులకు హాజరు, 9 కోట్లతో స్నాక్స్ అందించిన కేసీఆర్ సర్కార్, ఈ ఏడాది ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, దాతల కోసం టీచర్ల వెతుకులాట, చందాలు వేసుకుంటున్న ఉపాధ్యాయులు. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది. స్కూల్స్లో ఈ యొక్క స్నాక్స్ అందించడం అనేటువంటి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఒక పక్కన. సో ఇంకా పిల్లలకు స్నాక్స్ అందించలేకపోతున్నారు. సో రేవంత్ రెడ్డి సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు కడుపు మార్చుకొని స్పెషల్ క్లాసులకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థుల బాధ చూడలేక కొన్ని పాఠశాలలో టీచర్లు, హెచ్ఎంలే తలా కొంత వేసుకొని స్నాక్స్ తెప్పిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని స్కూళ్ళల్లో దాతలు ముందుకొచ్చి అక్కడక్కడ చేయూతనందిస్తున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి ఉదయం, సాయంత్రం 2 పూట్ల స్పెషల్ క్లాసులు ఉంటాయి. దీంతో విద్యార్థులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలోనే గడపాల్సి వస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే అదే వాళ్ళకు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకు టెన్షన్ అయితే ఉంటుంది. సో దాంతో ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్నాయంటే ఇంకా టెన్షన్తో వాళ్ళు చదువుతూ ఉంటారు. ఉదయం నుంచి 8:30, 8:50 నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు స్కూల్లోనే వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ప్రభుత్వం అందుకోసమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వీళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. కానీ ఈ సర్కారు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఈ స్కూల్లో ఈ స్నాక్స్ అనేటువంటిది అందించకపోవడంతో విద్యార్థులు అయితే కొంత అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించి అంటే కొంతమంది దాతలు అయితే అంటే టీచర్లు దాతల్ని సంప్రదింపులు చేసి వాళ్ళతోని కొంత వీళ్ళకు స్నాక్స్ పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా ఈ కార్యక్రమాన్ని అయితే ఇంకా స్టార్ట్ చేసినట్టుగా అయితే మనకు కనిపించడం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం కంటిన్యూ అయ్యే విధంగా చూసినట్లయితే ఎంతోమంది విద్యార్థులకు మేలు చేసినటువంటి వారు అవుతారు. ఇక మనం ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే సర్కారు స్నాక్స్ని బంద్ పెట్టడంతో పిల్లలు ఆకలి తీర్చేందుకు అక్కడక్కడ దాతలు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ని సమకూర్చేందుకు తన వేతనంలో నుంచి కొంత విరాళాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఉన్న ఆర్థిక వనరుల నుంచి రోజుకు 110 రూపాయలతో అటుకులు, ఉప్మా వంటి వాటిని అల్పాహారంగా అందించేందుకు విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో హిల్ స్ట్రీట్ పాఠశాలలో 43 మంది 10వ తరగతి విద్యార్థులు ఉండగా ప్రస్తుతం టీచర్లే తలా కొంత వేసుకొని స్నాక్స్ అందిస్తున్నారు. ఆదిలాబాద్ జడ్పీహెచ్ఎస్ గుడిహత్నూర్లో 25 మంది విద్యార్థులు ఉంటే వీరంతా కడుపు మార్చుకునే స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నారు. దాతలు ముందుకు రావాలని గణతంత్ర దినోత్సవం నాడు గ్రామ ప్రజలను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. చాంద్రాయన్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 53 మంది 10వ తరగతి విద్యార్థులు ఉంటే వీరికి స్నాక్స్ని అందజేయకపోవడంతో కడుపు మార్చుకొని క్లాసులు వింటున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నెలకొని ఉంది. సో ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అంటే విద్యాశాఖకి ఇంకా
శాఖ కేటాయించలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ కానీ ప్రాథమిక విద్యాశాఖ కానీ ఇవన్నీ కూడా వారే చూస్తున్నారు కాబట్టి త్వరలో దీనిపైన రివ్యూ నిర్వహించి అధికారులతో సంప్రదింపులు జరిపి తప్పనిసరిగా విద్యార్థులకైతే ఈ యొక్క స్నాక్స్ అందేలా చూడాలని సన్9 ఎడ్యుకేషన్ ఛానల్ కూడా వారిని అభ్యర్థిస్తుంది. ఇకపోతే మనకు 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ అంటూ ఒక న్యూస్ అయితే మనకు వెలుగు దినపత్రికలో రావడం జరిగింది. దాదాపు అన్ని దినపత్రికల్లోనూ, ఈనాడులోను, సాక్షి పేపర్లోను, నమస్తే తెలంగాణలోను అన్నింటిలో కూడా ఈ న్యూస్ అయితే వచ్చింది. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ అంటూ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోనూ పోస్టుల్ని భర్తీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి. సీఎం రేవంత్ ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇంకా ఆగదు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది అంటూ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఇప్పుడు చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని కూడా వారు వెల్లడించారు. నియామకాల బాధ్యతను తీసుకుంటున్నామని రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త ఖాళీలతోని గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామని కూడా వారు చెప్పారు. నియామకాల్లో ఏజ్ లిమిట్ను మరో 2 ఏళ్లు కూడా పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా వారు హామీ ఇచ్చారు. బుధవారం సెక్రటేరియట్ సమీపంలోని 12.5 అడుగుల అంబేద్కర్ విగ్రహం మెమోరియల్ సెంటర్ వద్ద సింగరేణి జాబ్ మేళా నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్తో కలిసి 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఫ్రెండ్స్, ఏంటంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక పోస్టుల్ని నింపడానికైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ నింపుతామని చెప్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా 64 ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఇస్తామంటున్నారు. వయో పరిమితి కూడా 2 సంవత్సరాలు పెంచుతున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక గ్రూప్ 1కు సన్నద్ధమయ్యే వాళ్ళు కానివ్వండి, ఇక పోలీస్ జాబ్స్ సన్నద్ధమయ్యేటువంటి వాళ్ళు కానివ్వండి, మీ ప్రిపరేషన్స్ని స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఇక ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మేము ఉంటామని వారు గత ఎలక్షన్స్ సమయంలో వారు చెప్పిన విధంగానే దానికి సంబంధించినటువంటి చర్యలను అయితే చేపడుతున్నట్టుగా మనకు ఒడివడిగా అడుగులు పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడం, టీఎస్పీఎస్సీ చైర్మన్ని నియమించడం, కమిషన్లో సభ్యులను నియమించడం, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి విషయం పైన క్లారిటీగా తెలియజేసి మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం, పోస్టుల్ని అప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని అయితే నమ్మకం కుదిరింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇక ఒక డైలమాని విడనాడి ఇక ప్రిపరేషన్ అయితే మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఒక పక్కా ప్రణాళికతో నుండి, అంటే ఒక పక్కన చాలామంది యాస్పిరెంట్స్ టీచర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మరికొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు ఎప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా వారు 1 by 1 స్టెప్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇక దానికి అనుగుణంగా ఎవరెవరు ఏ రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి పోస్టుల్ని కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో కనుక మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా జాబు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక మనకు గురుకుల నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్లు అంటూ ఈరోజు అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కూడా
ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. గురుకుల విద్యా సంస్థల్లో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ప్రకటించింది. సో లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరుగుతాయని బుధవారం నాడు ఈ TREIRB ఒక ప్రకటనలో వెల్లడించింది. హారిజంటల్ రిజర్వేషన్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించినటువంటి హైకోర్టు వారి పిటిషన్ను మంగళవారం కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజంటల్ రిజర్వేషన్నే అమలు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ నేపథ్యంలోనే హారిజంటల్ పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలవుతాయని, మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు ఏమీ ఉండవని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు స్పష్టం చేసింది. ఏదైతే హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చునని తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే హారిజంటల్గానే మేము చేస్తామని కూడా గురుకుల నియామక సంస్థ TREIRB తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు వారు ఫలితాలను అయితే వెలువరుస్తున్నట్టు తెలుస్తుంది. లైబ్రరీలకు సంబంధించి పాఠశాల మరియు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ల వంటి పోస్టులను సంబంధించినటువంటి ఫలితాలను వారు రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు అయితే PGTకి సంబంధించినటువంటి రిజల్ట్స్ మెరిట్ జాబితా కూడా వస్తాయని చెప్పేసి వారు చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటిది TREIRB వెబ్సైట్లో కూడా వాళ్ళు ఉంచినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే విశ్వవిద్యాలయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఉన్నత విద్యా శాఖకు సంబంధించి సమీక్షలు నిర్వహించి విశ్వవిద్యాలయాలని గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతోని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయమని ఆదేశాలు జారీ చేసిండ్రు. సో దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఇస్తే చాలామంది ప్రొఫెసర్లు ఈ యొక్క వైస్ ఛాన్సలర్ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈసీ మెంబర్లని వివిధ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 12 విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈసీ మెంబర్స్ని కూడా పిలిచి వారైతే మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో ఈ యొక్క వీసీ సెర్చ్ కమిటీల కోసం అయితే కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. యూనివర్సిటీ నామినీ కోసం ఈసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ మినహా అన్ని యూనివర్సిటీల నుంచి ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది. UGC ప్రతినిధుల పేర్లు ఇవ్వాలని కూడా విద్యాశాఖ లేఖ కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలోని సర్కారు వర్సిటీలకు కొత్త వీసీల రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తే తాజాగా సెర్చ్ కమిటీల నియామకంపై కసరత్తు కూడా జరుగుతుంది. ఇందుకోసం కమిటీలో మెంబర్లను ఎంపిక ప్రక్రియను అయితే మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఏంటంటే ఇటీవల విద్యాశాఖ పరిధిలో దాదాపు మనకు 12 యూనివర్సిటీలు ఉంటే వాటి 10 యూనివర్సిటీలో కూడా కొత్త యూనివర్సిటీల నియామకానికి ప్రభుత్వం అయితే లాస్ట్ మంత్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 28 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఉస్మానియా, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, JVNAFU, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, JNTUH తదితర వీసీల కోసం ఇప్పటికే సుమారు 100 వరకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయా వర్సిటీల వీసీల పదవీకాలం మే నెలతో ముగుస్తుండగా సర్కారు ముందుగానే నియామక ప్రక్రియ ప్రారంభించింది. సెర్చ్ కమిటీల నియామకం. వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు కీలకమైనవి. ప్రతి వర్సిటీకి 3 సభ్యులతో సెర్చ్ కమిటీలను నియమిస్తారు. ఇందులో సర్కారు నామినీ, UGC నామినీ, వర్సిటీ నామినీ మెంబర్లుగా పెడతారు. ఇప్పటికే నామినీ ప్రతినిధులను ఇవ్వాలని ప్రభుత్వం UGC చైర్మన్కు లేఖ రాసింది. యూనివర్సిటీ నామినీని వర్సిటీ ఈసీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మంగళవారాల్లో 2 రోజుల పాటు OU, KU, JNTU, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తదితర ఈసీ సమావేశాలు అయితే జరిగాయి. బుధవారం సచివాలయంలో తెలుగు, తెలంగాణ వర్సిటీల ఈసీ సమావేశాలు నిర్వహించారు. యూనివర్సిటీల నుంచి నామినీలను ఎంపిక చేసి పేర్లను సర్కార్కు పంపించారు. మిగిలిన JNAFAU ఈసీ సమావేశం ఈ నెల 9న నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక LLB సెమిస్టర్ ఎగ్జామ్స్ని మళ్ళీ నిర్వహించాలంటూ OU రిజిస్ట్రార్కు స్టూడెంట్లు వినతిపత్రం సమర్పించారు.
ఎల్ఎల్బి సెమిస్టర్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలని ఓయూ స్టూడెంట్స్ కోరడం జరిగింది. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ లా కాలేజీ E1 హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పెంచిన కోర్సుల ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ 5వ సెమిస్టర్ ఎగ్జామ్స్ను స్టూడెంట్లు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సుమారు 20 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్కి హాజరు కాలేదని, తిరిగి వాటిని నిర్వహించి న్యాయం చేయాలని, హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, మెస్సును వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఆ కోర్సుల ఫీజులపై, సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులపై కూడా దృష్టి పెట్టాలని వారు తెలియజేశారు. అది ఫ్రెండ్స్. ఇక త్వరలోనే గ్రూప్ 1 ప్రకటన అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు, వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం, పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అంటూ ఈ న్యూస్ కూడా వేరే దినపత్రికలో కూడా రావడం జరిగింది. ఇక గురుకుల ఫలితాల వెల్లడి అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెమో తరగతుల తర్వాత కొన్నింటిని లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తరగతులను 10, 11, 12 తేదీలో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రక్రియ వేగవంతంగా 3 రోజుల్లో పూర్తి చేసేందుకు వీలుగా 13 డెమో తరగతుల మూల్యాంకన బోర్డులను నియమించింది. ఈ నెల 13 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 14న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని కూడా భావిస్తుంది గురుకుల బోర్డు. పోతే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి తుదికి అయితే వెలువడినట్టుగా మనకు తెలుస్తుంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ పోస్టులకు నిర్వహించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తుదికిని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ప్రకటించారు. ఈ పోస్టులకు గత ఏడాది జూన్ 28న సిబిఆర్టీ విధానంలో పరీక్ష అనేటువంటిది జరిగింది. ప్రశ్నపత్రం ప్రాథమిక కీని జూలై 3న ప్రకటించిన కమిషన్ జూలై 4 నుంచి 6 వరకు అభ్యంతరాలను అయితే స్వీకరించింది. ఫ్రెండ్స్, ఏంటంటే మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది ఈ జూలైలో. ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది మాత్రం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదే ఫైనల్ అని, ఇంకా దీని భవిష్యత్తు ఎలాంటి ఆల్రెడీ అభ్యంతరాలు తీసుకొని ఫైనల్కి ప్రిపేర్ చేశారు. ఇక దేర్ ఇస్ నో అబ్జెక్షన్స్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ కీ అని చెప్పారు. అంటే త్వరలోనే ఇక రిజల్ట్ కూడా దీనికి సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అని అన్ని దరిదాపు వేరే ఇతర దినపత్రికలు కూడా రావడం జరిగింది. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ ఘట్కేసర్లోని PM శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులకైతే ఇంటర్వ్యూల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. పీజీటీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్. ఇక ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ విభాగంలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతము, మ్యాథ్స్, సోషల్ సైన్స్. అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ విభాగంలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, అకాడమిక్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ వంటి పోస్టులకు అయితే దరఖాస్తులు కోరుతున్నారు. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, డిఈడి, బీఈడి, డిప్లొమా, పీజీ డిప్లొమా లాంటి వాటిలో క్వాలిఫై అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఏంటంటే కేంద్రీయ విద్యాలయాల్లో ఉండేటువంటి పోస్టులు సో ఆల్మోస్ట్ ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటూ ఉంటారు. శాలరీ కూడా బాగానే ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు దీనికి సంబంధించి 15వ తారీఖు రోజైతే వాకిన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. కాబట్టి వాటికి ఫిబ్రవరి 15వ తారీఖు రోజు ఘట్కేసర్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అటెండ్ అయ్యి మీ క్వాలిఫికేషన్స్ బట్టి పీజీ విత్ బీఈడి ఉన్నట్లయితే పీజీటీలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా డిగ్రీ విత్ బీఈడి ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని టీజీటీలు ట్రైనెడ్ గ్రాడ్యుయేట్లు ఉన్నాయి. పోతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిప్లొమా ఇన్ డిఈడి కానీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ప్రైమరీ టీచర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధ వార్తలు. చూస్తూనే ఉండండి సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్.